మామిడిపాలెంలోని ఈవెన్ గోదాంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ నిర్వహించారు. God! Still. Chile. పగటిపూట ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 12,50,000 రూపాయల సొత్తును స్వాధీనం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ మహేశ్వరరావు, కనిగిరి సిఐ కాజావలి, కనిగిరి ఎస్ఐ శ్రీరామ్, హెచ్ఎంబడి ఎస్ఐ మాధవరావు సిబ్బంది పాల్గొన్నారు.
చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. లాస్ట్ ఇయర్ 2023లో ఈ అఫెన్స్ జరగడం జరిగింది. నవంబర్ 4 జరిగింది. భక్తుల వెంకట రమణాన్ని ఒక వ్యక్తి ఇంట్లో దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు దొంగతనం జరిగింది. ఇతను ఇంట్లో గోల్డ్ పెట్టి బయట వేరే పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పటికీ డోర్లు వేసినట్టు ఉన్నాయి. బంగారం అంతా మాయమైంది. ఇంట్లో ఉన్నటువంటి 25,000 బంగారం మాయమైంది. దీన్ని అప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఒక మూమెంట్లో వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎలా దొంగతనం జరిగిందన్నటువంటి దీంట్లో కొంత అనుమానంగా విచారించగా కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసిందంటే ఈ వెంకటరమణ మేనకోడలు అనేటువంటి వేణుల అఖిల ఈ అమ్మాయికి ఇలా మేనమామకి అప్పుడప్పుడు వచ్చిపోతున్నది. వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారో తెలుసు. బయట వెళ్ళినప్పుడు తాళాలు ఎక్కడ పెడతారు అనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఆయనకి రెగ్యులర్గా వెళ్ళటం ఎన్ని చూడడం జరుగుతుంది. సో ఒకరోజు వాళ్ళ మామ వేరే పనిగా బయటకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఈ యొక్క తాళాలన్నీ కూడా తీసుకొని ఈ బంగారు నగలు దాదాపు 25,000 నగలు తీసుకొని ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళీ సేమ్ తాళాలు ఎక్కడ అన్ని లాక్ చేసి ఎక్కడ వేసి ఆ తాళాలు ఎక్కడ ఉన్నాయో మెయింటెనెన్స్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతోమందిని అనుమానితుల్ని విచారించడం ఇలా చేస్తున్న క్రమంలో ఈ అమ్మాయికి అదే సమయంలో ఒక ప్రేమ అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ నగలన్నీ కూడా తీసుకెళ్ళి వేరే బ్యాంకుల్లో అక్కడ కుదవ పెట్టడం జరిగింది మొదట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నగలన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేస్తే కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ పే చేసి ఇవన్నీ తీసుకునే సమయంలో మనకు ఆల్రెడీ లోకల్ సిఐ ఎస్ఐ టీం అంతా కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టున్నారు. ఆ సిడిఆర్ అనాలిసిస్ అన్నీ కూడా. సో ఒక అవగాహన వచ్చిన తర్వాత నిన్న ఈ అమ్మాయిని పట్టుకుంటే మనకు మొత్తం ఈ గోల్డ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపు ఇది 15 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ ఇది. ఈ కేసులో సిఐ కనిగిరి, సిఐ కాజావతి, అలాగే ఎస్ఐ శ్రీరామ్, హెచ్ఎంకోట ఎస్ఐ మాధవరావు, కనిగిరి కానిస్టేబుల్ శ్రీనివాసులు, అలాగే శోభన్ బాబు, బాలజోగయ్య, కాంశీరామ్, ఎస్ రామయ్య వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ మొత్తం టీం లాగా వీళ్ళు పనిచేయడం జరిగింది. సో మనం ఈ రికవరీని పోలీసులు రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. టీం అందరూ కూడా మరొకసారి తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. బంధువులు, ఇళ్లలో తెలిసిన వాళ్ళు మన వాల్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయో, అలాగే తాళాలు తెలిసిన ప్లేస్లో పెట్టి వెళ్ళడం, అలాగే తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా మీ ప్రాపర్టీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవడం, లేదా నా తాళాలు జాగ్రత్తగా తీసుకెళ్ళడం, లేదంటే మీకు తెలిసిన వాటిని కాపలాగా ఉంచుకోవడం లాంటివి చేయండి. అలాగే మెట్ల కింద, బిల్లు కింద లేదా ఊట్లో తాళాలు పెట్టడంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు కూడా జాగ్రత్త తీసుకుని ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొని రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మనుషులను కులాలను బట్టి గౌరవించే మనవాద పోకడలను అవలంబిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాడాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర అన్నారు. స్థానిక హెచ్ఎం కాలేజీ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నీలం నాగేంద్ర ఆధ్వర్యంలో 97వ మనస్మృతి దహన సంస్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ ఉద్యోగ సంఘ నాయకుడు సుబ్రహ్మణ్యం, మాలమహనుడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను రవి, దళిత నాయకులు దేవరంపల్లి వెంకటరమణయ్య, మత్తన పోతురాజు, కసుకుర్తి ప్రసాద్ తదితరులు బాగున్నారు. అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి, అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి. మోడీ చంద్రబాబు మనస్ఫూర్తి రచించాలి, మోడీ చంద్రబాబు రచించాలి, మోడీ చంద్రబాబు మనధర్మం వర్తిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం రచించాలి, మనుస్మృతి రచించాలి, మనుస్మృతి వర్తిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం వర్తిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం వర్తిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం రచించాలి, మనుస్మృతి రచించాలి, మనుస్మృతి అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి, అంబేద్కర్ అవమానించిన క్షమాపణ చెప్పాలి. వర్ధిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం రచించాలి, మనుస్మృతి పల్సాటి పేపర్ తీసుకున్నా, పల్సాటి పేపర్ పెట్టు కలిసిపోద్ది నా సింగిల్ పేపర్ పెట్టు ముందు. అది రచించాలి, మనుస్మృతి రచించాలి, మనుస్మృతి రచించాలి, మనుస్మృతి వర్ధిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం రచించాలి, మనుస్మృతి రచించాలి, మనుస్మృతి రచించాలి, మనుస్మృతి వర్ధిల్లాలి, అంబేద్కర్ రాజ్యాంగం కాదు జాగ్రత్త. హలో అన్న ఇటు చూడండి అన్న. రచించాలి, మనుస్మృతి రచించాలి, మనుస్మృతి 1927 డిసెంబర్ 25న మహత్ చెరువు పోరాటంలో భాగంగా ఆనాడు అంబేద్కర్ గారు మనుస్మృతి దానం చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో మను శాస్త్రం అమల్లో ఉంది. మంచినీళ్ళు పశువులు పక్షులు తాగవచ్చు, జంతువులు మంచినీళ్ళు తాగవచ్చు, కానీ దళితులు చెరువుల్లో కానీ బావుల్లో కానీ మంచినీళ్ళు ముట్టుకోవడానికి లేదు, తాగడానికి లేదు. కాబట్టి అందుకని మా చెరువు పోరాటంలో భాగంగా మానవ హక్కుల కోసం అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25న ఈ మనుస్మృతిని దానం చేశారు. ఎందుకంటే అప్పటికే అంటరానితనం, సామాజిక అణిచివేత, తర్వాత మహిళలకు హక్కులు లేకపోవటం, కుల వివక్ష, అన్ని విధాల విద్య లేకపోవటం, గుడుల్లోకి బడుల్లోకి వెళ్ళి రానికపోవటం, ఊళ్ళోకి ప్రవేశం లేకపోవటం, ఈ విధమైన అనాగరిక అసాంఘిక వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారు కోట్లాది మంది దళితుల మానవ హక్కుల కోసం ఆ రోజు మనుస్మృతిని నిలబెట్టారు. కానీ ఈరోజు కూడా
తర్వాత కాలంలో అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశంలో అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న. దాన్ని రిపబ్లిక్ డే మనం అంబేద్కర్ డే అంటాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. కానీ ఇటీవల 75 సంవత్సరాల రాజ్యాంగ సమీక్ష పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు అమిత్ షా కేంద్ర హోంమంత్రి, అతను గతంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను ఓచుకోత పోసి మతకులను సృష్టిస్తే అతను రాష్ట్రం నుంచి బహిష్కరించారు. అతను మన భారతదేశ దురదృష్టవశాత్తు కేంద్ర హోంమంత్రి అయ్యాడు. అతను పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంటూ ఎగతాళిగా అవమానకరంగా మాట్లాడి అంబేద్కర్ పేరు కంటే ఇతను దేవుడి పేరు చెప్పిస్తే పుని వచ్చింది స్వర్గానికి పోతారు అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగ చర్చ పార్లమెంట్లోనే అవమానించారు, కాపాడించింది. కాబట్టి మోడీ కూడా సమర్థించాడు. అంబేద్కర్ని అవమానించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అవమానించిన అమిత్ షాకి మోడీ గొడుగు పట్టడమే కాకుండా మన కూటమి ప్రభుత్వం కూడా గొడుగు పట్టింది. అమిత్ షా వెంటనే మోడీ ప్రభుత్వం వెంటనే అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని, ఈ మనుస్మృతి వేలాది ఏళ్ళగా భారతదేశంలో కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనం, అనాగరిక చర్యలకు, అసాంఘిక చట్టాలకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరపాలని, అమలుకై ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాలని, దానికి నిరసనగా 97 ఏళ్ల క్రితం మన అంబేద్కర్ గారు ఈరోజు డిసెంబర్ 25 మనుస్మృతి దానం చేశారు. కాబట్టి ఆధునిక మనువాదం నశించాలి, అంబేద్కర్ రాజ్యాంగం వర్తిల్లాలని డిమాండ్. ఈ వశిష్ట నీట్ వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ నూతన భవనాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పార్లమెంట్ సభ్యుడు మాగంటి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్ దంపతులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం నూతన తరగతి గదులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కృష్ణప్రియ, ప్రిన్సిపల్ యాసిన్ తదితరులు అది అలా పెట్టకండి. ఒక్క నిమిషం కాంతి ఇటు తిరుగు, ఇటు తిప్పు కాంతి అంతే అట్లాగే సార్. ఒక్క నిమిషం ध्रुवन्ते राजावरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्दिन्द्रश्च ध्रुवन्त्वेन विशाः तस्मै देवानि ब्रुवन्तु अयञ्च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्मुहूर्तो अस्तु शुभमस्तु अस्मिन् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता अतिशर्वाव्याप्तिरस्तु तदास्तु. All the best. Srikant, good. With Nidana. With Nidana and Ganesh. Adavidotto. The money. Very good. Sure.
ఒక్క సెకండ్ సార్ చూడండి. డోర్ ఏంటి మళ్ళీ కాంతు కాంతు ఇవ్వు కాంతు కాంతు నువ్వే కాంతు ఎటు చూడు. తమ్ముడు నువ్వు కూర్చో అన్న ఒకసారి ఇటు చూడండి అన్న అన్న ఒక్క నిమిషం. త్రీ బ్యాచ్ ఉన్నారు, 2024 బ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు. వారందరూ కూడా సామర్థ్యంగా కోచింగ్ తీసుకొని నీట్లో కూడా ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారని బాగుంట కుటుంబం ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శ్రీకాంత్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, శ్రీకాంత్ గారి మిత్రులందరికీ, శ్రీకాంత్ గారి స్టూడెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రీ వశిష్ఠ వెలోసిటీ ఒకటి మనం ఐఐటి ప్లస్ నిట్ అకాడమీని ట్రైనింగ్ స్కూల్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ శ్రీకాంత్ గారు దీనికి ప్రిన్సిపాల్గా నడుపుతూ ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు ఈరోజు ఆల్రెడీ దీన్ని నడుపుతూ 3 years నుంచి దీన్ని ఎంతోమందిని కూడా ఐఐటికి కానీ లేకపోతే నిట్కి కానీ అన్నీ కూడా పంపించి చాలామంది కూడా మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి కూడా వాళ్ళకంతా కూడా ఐఐటీలో చేరే కార్యక్రమాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఉండే దీంట్లో సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టుకోవటం, దాన్ని 2 floors క్లాసెస్ పెట్టడం, ఆ పైన 2 floors మళ్ళీ హాస్టల్ కూడా లేడీస్ హాస్టల్ పెట్టడం, ఈరోజు పొదిలి బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడంతా కూడా ఐఐటి కానీ నిట్ కానీ అన్ని కోచింగ్ తీసుకుంటూ దాన్ని మంచి కాలేజెస్లో చదవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది పిల్లలను కూడా ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నారు. మేము కూడా ఈరోజు ఒకటే నేను చెప్పేది, తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలను చదివించండి. పిల్లలు చదివితేనే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మనం ఆస్తి ఎంత ఇచ్చామనేది కాదు, వాళ్ళకి చదువు ఒకటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మంచి చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా
తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంతవరకు వాళ్ళని జాగ్రత్తగా చూస్తారో అంత డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఈ ఇన్స్టిట్యూషన్స్ని కూడా వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు పైకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా మన శ్రీకాంత్ గారి దగ్గర చదువుకున్నాం, దానివల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అనేది మాత్రం వాళ్ళు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటిది పెట్టి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా మన నిమ్మల శ్రీకాంత్ గారికి నేను నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఇన్స్టిట్యూషన్ మీద ఉంది. ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా ఎదగాలని, ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి ఇన్స్టిట్యూషన్లో చేరే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన శ్రీకాంత్ గారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి జరగాలని నేను కోరుకుంటా సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు నిమ్మల శ్రీకాంత్. మాది శ్రీ వశిష్ఠ వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ అండి. ఇది స్థాపించి 3 years అవుతుంది. 3 years కంప్లీట్ చేసుకొని 4th yearలోకి అడుగుపెట్టాం. 3 batches కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసామండి. మంచి రిజల్ట్ ఇచ్చాం. ఒంగోలులోనే ది బెస్ట్ నీట్ అకాడమీగా పేరు వచ్చింది. ఫస్ట్ బ్యాచ్లో 4 members ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. 1 personకి బీడీఎస్ సీట్ వచ్చింది. సెకండ్ బ్యాచ్లో 5 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి, 2 బీడీఎస్ సీట్లు, 3 వచ్చేసరికి వెటర్నరీ సీట్స్ వచ్చాయండి. థర్డ్ బ్యాచ్లో 6 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి, 2 బీడీఎస్ వచ్చాయండి, ఒక ఆయుర్వేదం వచ్చిందండి. ఇప్పటి వరకు మాకు ఇంత మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసిన మా అధ్యాపకులకి అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు శ్రీ వశిష్ఠ వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ కొత్త భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మంచి రిజల్ట్ ఇస్తామని మా ఇన్స్టిట్యూట్ నుంచి అందరికీ తెలియజేస్తున్నామండి. ఉదయం మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారండి. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. యువత సంవత్సరం నమస్కారం.